తమిళనాడు రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన చరిత్ర ఒకటి జరిగింది. కన్న కూతురి అశ్లీల వీడియోసు తల్లిదండ్రులు షేర్ చేస్తున్న పరిస్థితి. ప్రపంచానికి షేర్ చేస్తూ కొంతమందికి వీడియోలను పంపిస్తూ వాటిని డబ్బుగా క్యాచ్ చేసుకుంటున్న దుర్మార్గమైన చరిత్ర. అది కన్న తల్లిదండ్రులు చేస్తున్న పరిస్థితి. ఆమెను వేధిస్తూ ఈ రకంగా చేస్తున్న పరిస్థితి. ఆ అమ్మాయితోని ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు. ఆ సన్నిహితంగా పెట్టడానికి గల కారణం తల్లిదండ్రులు. వాళ్ళు వీడియో తీయడము, ఈ చిల్లర చిల్లర చేయడము వీళ్ళంతా బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా తల్లిదండ్రులు. సో, వాళ్ళతో పాటు ఇంకొక నలుగురు అబ్బాయిలున్నారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీళ్ళందరిని కూడా కేసు పెట్టి పోలీసులు కస్టడీలో తీసుకున్న పరిస్థితి. సో, తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ తీసి చూస్తే, వాళ్ళ నాన్న ఫోన్‌లో ఇంకొక 6 అమ్మాయిల సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందంట. సో, 6 అమ్మాయిలను అసలు ఏం జరిగింది అనంటే, సేమ్ ఇట్లనే మమ్మల్ని కూడా బెదిరించారు. బెదిరించి ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయ్యో! మరీ చిన్న పిల్లలు, స్కూలుకి వెళ్ళే పిల్లలు అంతా కూడా. 9థ్ క్లాసు, 10థ్ క్లాస్ అంతే చిన్న పిల్లలు. సో, ఆ పిల్లల్ని బెదిరించి చేపించిన పరిస్థితి ఇదంతా కూడా. సో, ఆ పిల్లలు ఇంకా భయపడుతున్నారు. ఆ భయంలో ఉన్న పిల్లల దగ్గర పోలీసులందరూ కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. అసలు ఇంకేమున్నది దీని వెనకాల ఇంకెవరైనా కుట్ర ఉందా? అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆరా తీస్తున్న పరిస్థితి. సమాజం ఎంత దుర్మార్గంగా, ఎంత నీచానికి ఒడిగడుతుంది అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తామా? అంటే ఆ రకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్న పరిస్థితి ఏంది? అసలు ఎవరు దీనికి కారణమవుతున్నారు? ఎప్పుడైతే ధర్మాన్ని అధర్మంగా చేస్తున్నారో, డబ్బు కోసం ధర్మాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతున్నదో, తల్లిదండ్రులను మార్చే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, అలాంటి సందర్భంలోనే ఇలాంటి దుర్మార్గపు చర్యలన్నీ కూడా జరుగుతాయి. అందుకోసమే ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో, సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి? అదొక్కసారి ఆలోచించాలి. రాబోయే రోజులలో పిల్లలు ఏం చేస్తున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో, ఈ 6 అమ్మాయిలు అందులో బలైపోయిర్రు అంటే, వీళ్ళ వీడియోస్ గనుక వైరల్ అయితే ఆ పరిస్థితి ఏంది? వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? వాళ్ళ అన్న తమ్ముల పరిస్థితి ఏంది? వాళ్ళ అక్క చెల్లెల పరిస్థితి ఏంది? కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది? ఎట్లా తలెత్తుకుంటారు? ఆలోచించాల్సిన అవసరం ఉంది గదా! పిల్లలు ఏం జేస్తున్నారనేది గూడా. సో, ప్రతి ఒక్కటి గూడా ఖచ్చితంగా డీప్‌గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పిల్లలు అసలు ఎవడేం జేస్తుండో, ఎవడు ఏ విషయంగా మనం మభ్యపెడుతున్నాడో తెలియదు గాబట్టి, చానా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అమ్మాయి ఫోన్ తీస్తే గూడా, అమ్మాయి ఫోన్‌లో గూడా చాలా రకాల వీడియోస్ ఉండడం జరిగింది. సో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఆ అమ్మాయి క్లాస్‌మేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఉండడం జరిగింది. ఇది ఏ రకమైన మెసేజ్ ఎళ్తుంది? ఏం జరుగుతుంది అసలు సమాజంలో అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలకి తల్లిదండ్రులే మెయిన్ రక్షణ. తరువాత అన్న రక్షణ. అంతేగాని తల్లిదండ్రులే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? అసలు సమాజంలో ఎందుకు ఉండాలనిపిస్తది గదా! అంటే ఇలాంటి కార్యక్రమాలా చూడాలి సమాజంలో? ఆడపిల్లల్ని 12, 13 సంవత్సరాల వయసున్న అమ్మాయిలనే దుబాయ్‌లో ఉన్న 60, 70 సంవత్సరాల ముసలోనికి అమ్ముతున్న పరిస్థితి. ఇది చూసాం. అది ఒక వర్గంలో చూసాం. దాన్ని గూడా మనం తప్పు పట్టినాం గాని, తప్పు ఆ వర్గంలో వాళ్ళకి అర్థం గాదు. సో, అదొక రకమైన హింస అయితే, ఇది ఇంకా దారుణం గదా! దాంతో పోల్చుకుంటే ఇది ఇంకా దారుణం. ఎంత డేంజర్ ఇది. వానికి ఏం మానవత్వ విలువలున్నాయి. అట్లా అమ్ముకున్నోనికి ఇంకా మానవత్వ విలువలు లేవు. ఇట్లా చేసేటోనికి ఇంకా అసలు విలువలు లేవు. మనిషినిగా చూడడం గాకుండా కనీసం కన్న పిల్లల్ని గూడా మనిషిలాగా చూడకపోతే ఎట్లా? సో, అందుకోసమే సనాతన ధర్మంలో మనిషి ఎలా జీవించాలి? తండ్రి ఎలా ఉండాలి? తల్లి ఎలా ఉండాలి? అన్నదమ్ములు ఎలా ఉండాలి? అక్క చెల్లెలు ఎలా ఉండాలి? పెద్దల దగ్గర ఉండాలి. పెద్దల మాట ఎందుకినాలి అంటే అందుకోసమే. విచ్చలవిడి వ్యవస్థలయిపోయినాయి. ఎవడికి లేకుండా అయిపోయింది. వాడికి అదే విష బీజాలు ఎక్కుతున్నాయి. వాడు సంస్కృతిని నాశనం చేస్తున్నాడు. ప్రపంచ దేశాలలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండరు. తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండరు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఆ ఆ పిల్లలు ఎవరికి ఎవరి సంతానం అనేది తెలియదు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండరు. తర్వాత ఎవడో వచ్చి యాడ్ అయితాడు. ఎవడు ఏందనేది తెలియదు.
కుటుంబాలు ఉండవు, పిల్లలు ఉండరు, వ్యవస్థ ఉండదు. సో అలాంటి కల్చర్ తీసుకొద్దామని పెడదామని చూసే కొంతమంది విధవలకి ఇది వాళ్ళ సక్సెస్ అవుతున్నారే అనుకోవచ్చు. మనం ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతున్నారే అనుకోవచ్చు. దేశాన్ని ఏ రకంగానే ఈ సంస్కృతి నాశనం చేయాలి. అదే వాళ్ళ కాన్సెప్ట్. మొత్తం ఒక రకమైన సిద్ధాంతాన్ని పెట్టి అక్కడ సాంప్రదాయాన్ని లేకుండా అసలు కల్చర్‌ను లేకుండా చేద్దామని ఒక కుట్రలో భాగంగా సర్వనాశనం చేస్తుర్రు సమాజాన్ని దరిద్రులు. ఇంకా గూడా మనం ఇంట్లోనే ఉండి ఫోన్‌లో మేము చెప్పే వీడియోస్ ఫోన్‌లో చూసి అరే! అట్లనా, ఇట్లనా అనడం గాదు. ఏం జేయాలి? సమాజం కోసం మనం ఏం జేయాల్సిన అవసరం ఉంది? రాబోయే 20 సంవత్సరాల తర్వాత కనీసం ఒక 10, 15 సంవత్సరాల తర్వాత మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలని మనం అనుకుంటున్నాము? దీని గురించి ఆలోచించాలి. 10, 15 సంవత్సరాల తర్వాత మన పిల్లలు ఇలా జీవించాలని అనుకుంటున్నామో, అసలు ఎలా జీవించాలనుకుంటున్నారు మన పిల్లలు అన్నది మీరు కింద కామెంట్‌లో తెలియజేయండి. అంటే ఎలాంటి మార్పు రావాలి సమాజంలో? ఏం జేయాలి? ఏం జేస్తే ఈ సమాజాన్ని మనం మార్చగలుగుతాం? అసలు ఎలాంటి సమాజాన్ని మనం ఒక 15 సంవత్సరాల తర్వాత చూద్దాం అనుకుంటున్నాము? అది ఒకసారి మీకు మీకు తోచిన దాన్ని మీరు కామెంట్‌లో తెలియజేయండి. చూద్దాం అంటే ఏం జరుగుతుంది? ఎవరెవరు ఎలాంటి ఆలోచనలో ఉన్నారో చూద్దాం. ఏం జేస్తే బాగుంటది? ఎట్లా మేలుకొల్పితే బాగుంటది? ప్రతి ఒక్కరికి గూడా తల్లిదండ్రులకి అసలు పిల్లల్ని ఎలా పెంచాలి? అసలు ఏంటి పరిస్థితి? ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి విషయాలు ఏం జేస్తే బయటికొస్తాయి? ఏం జేస్తే ఏం జరుగుతుందనేది బయటికి రావాలి. సో, ఇంత నీచాతి నీచులున్నారు అన్నప్పుడు మనం ఇంకేం జేస్తే బాగుంటదనేది ఆలోచించాలి. సో, ఈ వీడియో మనం ఇక్కడి వరకు చూసినామంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఏదో చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ధర్మంలో భాగంగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. యువతి, యువకులు తప్పుదారిలో పట్టకుండా ఇలాంటి మంచి వీడియోస్ వాళ్ళకి షేర్ చేసి దేశభక్తులుగా, ధర్మభక్తులుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత కూడా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సదానందం.